హాయ్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో మా ఇంట్లో ఉన్న మినీ గార్డెన్లో ప్లాంట్స్ ట్రీస్ చూపిస్తాను, చూసేయండి. మెయిన్గా సన్నజాజులు మల్లె మొగ్గులు పెట్టుకున్నామండి. ఇంకోటి మ్యాంగో ట్రీ, నిమ్మకాయ ట్రీ, రోజెస్, కనకాంబరాలలో పింక్, డార్క్ పింక్, ఎల్లో టైప్ ఉంటుంది. ఆ కనకాంబరాలు ఉన్నాయండి, చూసేయండి మీరు కూడా వ్లాగ్ మొత్తం ఇక్కడ స్కిప్ చేయకుండా. ట్రీస్ అయినా ప్లాంట్స్ అంటే ఎవరికైనా పెంచుకోవాలని ఇష్టం ఉంటుంది. మాకున్న కొద్ది ప్లేస్లో మేము ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని పక్కకి పెట్టుకోకుండా కొంచెం కొంచెం డిస్టెన్స్లో ఒక ప్లాంట్కి రూట్స్ పోకుండా దూరం దూరం పెట్టుకున్నామండి. మెయిన్లీ వాటర్ టైమింగ్స్ అంటే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అట్లా పోస్తాము. ఎండ టైంలో అసలు వద్దు, డిహైడ్రేషన్ అయ్యి ఆ మొక్కలు అనేది చనిపోతాయి. సాయిల్ అనేది మెయిన్గా అబ్జర్వ్ చేసుకున్న తత్వం ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ మనకి అది మొక్కలో కొంచెం ఎండిపోయినట్టుంటే కోకోపీట్ అయినా ఎర్రమట్టి అయినా వేయచ్చు. కోకోపీట్ ఇన్ ద సెన్స్ మనం కొబ్బరికాయ బూరు ఉంటుంది, డైరెక్ట్ నేనైతే చెట్ల మొదట్లో పెట్టేస్తానండి. అది వాటర్ పీల్చుకొని మనకి నీళ్ళు పోయే టైంలో మనం ఎప్పుడైనా పోకుండా మనం మిస్ చేసినా కూడా అది కొబ్బరి బూర అంటే కోకోనట్ పీట్ నుంచి వచ్చిన వాటర్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. చెట్టుకు వాటర్ లేకుండా మాత్రం అసలు ఉంచదు. దానివల్ల అది సాయిల్ అనేది పీల్చుకోగలదు. కోకోపీట్ వాటర్ని రూట్స్కి తీసుకున్నంత కెపాసిటీ ఉంటుంది. సో మనకి వాటర్ డే బై డే పోసినా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. మనం డైలీ ఎలాగో ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాము, అది అంటే వెజిటేబుల్స్తో ఉన్న వేస్టేజ్ అంటే పొట్టు, దానికి వేస్టేజ్ ఏమేమి ఉంటాయో అదంతా మేము ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని 2-3 డేస్ వరకు, ఆఫ్టర్ 2 డేస్ తర్వాతకు చెట్టు మొదట్లో వేసేస్తామండి. ఈ చెట్టు మేము ఇష్టంతో పెట్టుకున్నాము. సో ఒకసారి చెట్టుని నుంచి వచ్చిన ఫ్లవర్స్ మేము తెంపామండి ఇవాళ మార్నింగ్. మీరు కూడా చూసండి ఎలా అల్లుతుందో మా మమ్మీ. మెయిన్గా వర్షాకాలంలో మనం చెట్లు పెట్టుకున్నా కూడా ఈజీగా ప్రాపగేషన్ అయ్యి తొందరగా గ్రోత్ అనేది తెలుస్తుంది, కొంచెం ఈజీగా పెరుగుతుంది. వర్షాకాలంలో అయితే ఈ రెయిన్ వాటర్తోని కొంచెం ఈజీగా ప్లాంట్ అనేది ఈజీగా పెరుగుతుంది. ఆ వాటర్ది కెమికల్ అనేది బాగా ట్రీస్కి ప్లాంట్స్కి బాగా ఇంకి తొందరగా ప్రాపగేషన్ కాడికి వస్తుంది. మెయిన్గా నేను ఈ టిప్సే వాడతాను ఏ ట్రీస్కైనా. ఇలాంటి టిప్స్ని ఫాలో చేసుకుంటూ మేము ఇన్ని ట్రీస్ని ఇన్ని ప్లాంట్స్ ఈజీగా మేము పెంచగలుగుతున్నాము. డైలీ వచ్చిన ఫ్లవర్స్ని అన్నీ మాలగా చేసి మా మమ్మీ డైలీ ఊళ్ళకి వేసేస్తుంది. లేకపోతే మా ఇంట్లో ఉన్న పట్టానికైనా వేయడానికి ట్రై చేస్తాము డైలీ వీలైనప్పుడు, లేకపోతే గుడిలోనే ఇచ్చేసి వస్తాము. మొగ్గలో ఉన్నప్పుడు అల్లేస్తాము. నెక్స్ట్ ఆ టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, టిష్యూ పేపర్స్లో మనం మంచిగా ఫోల్డ్ చేసి ఒక పెద్ద కవర్లో పెట్టేసుకొని, నార్మల్ కవర్లో పెట్టేసుకొని లేకపోతే బాక్స్లోనే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే విచ్చుకుంటాయి. అప్పుడు అది మనకి దేవునికి పటానికి వేసినప్పుడు మనకు అప్పుడు స్మెల్ బాగా వస్తుంది. దేవునికి వేసే మేము మాలలు కట్టి దేవునికి కంపల్సరీ వేస్తాము డైలీ, సీజన్ టైంలో అయితే మెయిన్లీ.